నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. భారత ప్రధాని మోడీకి అబుదాబిలో భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అహ్లాన్ మోడీ కల్చరల్ ఈవెంట్ ప్రారంభానికి ముందు అక్కడి ఎన్ఆర్ఐలతో ప్రధాని మమేకమయ్యారు. యుఏఈలో 2 రోజుల పర్యటనలో భాగంగా 700 కోట్లతో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. భారత ప్రధాని రాక సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై భారత్ పేరు, భారత్ జెండా రంగులను ప్రదర్శిస్తోంది. అక్కడ జరుగుతున్న ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారు. అబుదాబిలో భారత సంతతి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించిందని, స్వదేశంలోనే ఉన్నట్లు అనిపించిందని మోడీ ఓ ట్వీట్లో తన సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. యుఏఈలో 2 రోజుల పర్యటనలో భాగంగా అబుదాబిలోని తొలి హిందూ ఆలయాన్ని మోడీ ప్రారంభించనున్నారు. మోడీ పర్యటన సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయోద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఆ వెంటనే ఉభయులు ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ప్రధాని రాక సందర్భంగా అహ్లాన్ మోడీ కల్చరల్ ఈవెంట్ను అబుదాబిలోని జయోద్ స్పోర్ట్స్ సిటీలో భారీగా ఏర్పాటు చేశారు. 35,000 నుంచి 40,000 మంది ఇందులో పాల్గొన్నారు. 2014లో మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యుఏఈలో పర్యటించటం ఇది 7వ సారి.